యోహాను సువార్త 14:21 ఒకసారి చదవండి. మొట్టమొదట ఆయన ఆజ్ఞల్ని అంగీకరించాలి. వాటిని గైకుని వాడే నన్ను ప్రేమించేవాడు, నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. చూడండి, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాడు. ఏమైనా అర్థమైందా? ఎవరికి ఆయన కనపరుచుకుంటాడు? ఆయన ఆజ్ఞల్ని గైకొనివాడు. 23వ చూడండి, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు. నా మాటలు గైకొనుట అనేది కనపడుతుంది. చూసారా? ఎప్పుడు తండ్రి కుమారుడు వచ్చి మన యొద్ద నివాసం చేస్తారు? ఆయన మాట మాత్రమే. సేవకులు ఇందాక చెప్పింది ఏంటంటే, ఆయన మాట నమ్మి జీవించు. నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు, నీ జ్ఞానం, నీ బుర్ర, నీ బుద్ధి అన్ని పక్కన పెట్టాయి. అందుకే నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను చనిపోతేనే కదా క్రీస్తు నాలో జీవిస్తాడు. నేననేవాడు చావనంతసేపు క్రీస్తు నాలో జీవించే అవకాశమే లేదన్నమాట. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, నేననేవాడు చావట్లేదు, ఆడిని చంపట్లేదు. నేననేవాడు పాపం విషయంలో చచ్చిపోవాలి. ఒకటి, అది రోమపత్రిక 6వ అధ్యాయం. నేననేవాడు ధర్మశాస్త్రం విషయంలో, అంటే తన అభిమతం విషయంలో చచ్చిపోవాలి. అది రోమపత్రిక 7వ అధ్యాయం. ఈ రెండు అర్థం కాకుండా 8వ అధ్యాయంలో ఏమండి జీవితం ఉందన్నమాట. జీవము గలవారే అంటాడు. 8వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. ఈ క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏం లేదు. ఇక్కడ ఏం రాయబడింది? ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి శిక్షావిధి లేదు, కాబట్టి వెళ్ళి పాపము చేయకూడదు. అంటే ఇప్పుడు క్రొత్త నిబంధనలోనూ పాపం చేయకూడదని ఉంది, పాత నిబంధనలోనూ పాపం చేయకూడదని ఉంది. కానీ ఎప్పుడు పాపం చేయకుండా ఉంటాడు అన్నది కొత్త నిబంధనలో ఉందా, పాత నిబంధనలో ఉందా? క్రొత్త నిబంధనలోనే ఉంది. ఇప్పుడు ఏ శిక్షావిధి లేదు కదా. శిక్షావిధి లేదంటే పాపికి శిక్షావిధి లేదని అర్థమా? నీతిమంతుడికి శిక్షావిధి లేదు. ఇప్పుడు కంటిన్యూస్ చదవండి. ఇప్పుడు 2వ వచనం, క్రీస్తు యేసునందు ఎవరిలో, ఎవరు యందు, అందుకని నా యందు మీరు మీ యందు నా మాటలో. అంటే ఇప్పుడు ఆయనలో మనం ఉండడం ఎలాగంటే, ఆయన మనతో ఎప్పుడు ఉంటాడంటే, ఆయన ఆజ్ఞలను మనం గైకుంటున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను మనం ప్రేమిస్తున్నప్పుడు అన్నాడు. ఆయన ఆజ్ఞల్ని ప్రేమించటమే